67 మంది ఆ ఇంటి రిపోర్ట్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇది ప్రపంచంలోనే రికార్డు. ఎవరైనా చనిపోతే 2 రోజులు ఎడుతారు, 3 రోజులు మామూలుగా ఉంటారు, కానీ రాజశేఖర రెడ్డి చనిపోతే 567 మంది మరి ఆ గుండె ఆగిపోయి చనిపోయారు. అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు వేడిగా ఈవేళ రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేపర్ మిల్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంతా ఘనంగా చేయడం జరుగుతుంది. మరి దీనికి అభిమానులు, కార్యకర్తల నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఏవైతే ఈవేళ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటాడు ఏదో చేసి రాజశేఖర రెడ్డి గారిని మించిపోవాలని కోరుకుంటాడు. అందు గురించి ఆయన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పథకాలను ఏదోలాగా వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో ఇవాళ ఆరోగ్యశ్రీకి ఫండ్స్ ఇవ్వట్లేదు. అలాగే ఈ విద్య సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీములన్నీ కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. అలాగే ఈవేళ మరి ఇంటింటికి కూడా స్మార్ట్ మీటర్ అని పెడుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. వీళ్ళకి జనాలకి స్మార్ట్ మీటర్ పెడుతున్నారంటే అయ్యో స్మార్ట్ మీటర్ లాగా స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ మీటర్ అవుతుందని ఆనందపడుతున్నారు. కానీ రేపు పొద్దున స్మార్ట్ మీటర్ బిగించగా తెలుస్తుంది మీ కష్టాలు ఎలా ఉంటాయో. ముందే డబ్బులు కట్టి ఛార్జింగ్ చేసుకోవాలి. అర్ధరాత్రి గంట ఛార్జింగ్ అయితే అయిపోతే కరెంటు పోతుంది. అలాగే బిల్లులు పొద్దున ఒక రకం, మధ్యాహ్నం ఒక రకం, సాయంత్రం ఒక రకం బిల్లులు వస్తుంది. ఏది మీ కంట్రోల్లో ఉండదు. ఒక స్మార్ట్ మీటర్ పెట్టారంటే కంట్రోల్ అంతా కూడా ఆదాని హ్యాండ్లోకి వెళ్ళిపోద్ది. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభా అందరూ కూడా ఆదాని కంట్రోల్లో ఉంటారు ఈ పవర్ బిల్లుకి సంబంధించి. మరి దీన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగిస్తున్నాడో తెలియదు. నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే మరి ఇతనికి ఏమన్నా ఆదాని గారు ఏమన్నా డబ్బు ఫండ్స్ ఏమన్నా లంచాలు కానీ ఏమైనా ఇచ్చాడో ఏంటో మరి మనకు తెలియదు. ఇవాళ మీరు డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం స్మార్ట్ మీటర్లో ఏవైతే బిగిస్తున్నారో వాటిని బిగించకుండా ఆపండి. ఆదానితో విద్యుత్ ఒప్పందం ఏదైతే చేసుకున్నారో మీరు ఆ విద్యుత్ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ నేను ఈ విషయం మీద ఇవాళ 8వ తారీఖు 10వ తారీఖు గురువారం రోజున గోదావరి గట్టు ఉన్న సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నాడు. దీక్ష చేయాలని చెప్పి డిసైడ్ చేశాం. మరి 10వ తేదీ ఉదయం 8, 9 ఆ టైంలో దీక్ష కూర్చుంటాం. సాయంత్రం 6 గంటల వరకు కూడా స్మార్ట్ మీటర్లో బిగించడం తక్షణం ఆఫ్ చేయాలి. ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలనే డిమాండ్స్ తోటి అక్కడ నిరాదీక్ష కూర్చోవడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించండి. ఈ స్మార్ట్ మీటర్లు కానీ బిగితే మీరందరూ కూడా మీ ఇంట్లో ఆధారంగా కూర్చున్నట్టే. అలా రాకుండా ఉండాలంటే మీరందరూ ఆ దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలియజేయాలని చెప్పి మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం. కాబట్టి పత్రికా సోదరులు అందరూ కూడా అందరికీ ఇంటికి మీటర్లు ఉంటాయి. మీటర్లు లేదు ఎవరు లేదు. కాబట్టి కరెంట్ లేకుండా ఈ రోజుల్లో ఎవరు లేదు. రేపు పొద్దున ఈ కరెంట్ ఎందుకు వేయించుకున్నారని బాధపడకుండా ఉండాలంటే స్మార్ట్ మీటర్ తీయించుకుంటూ ఉండాలి. కాబట్టి అందరూ వచ్చి 10వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా గోదావరి గట్టులో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆయన ఆఫీస్ ముందు టెంట్ వేసి కూర్చుంటాం. అందరూ కూడా అక్కడికి రావాలని చెప్పి అందరినీ కూడా కోరుతారు. 6 నెలల ఆయన బదులు మన జేటీ రామారావు విద్యార్థి కోఆర్డినేటర్గా రాజమండ్రి అదే అడిగి ఇచ్చారు సార్. ఒకసారి అబ్బాయి కట్టప్పుడు వెళ్ళిపోయి నాన్న ఆయనకి ఇలా ఇలా మాటలు రెండే